సత్యసాయి జిల్లాలో తాళం వేసిన ఇళ్లకు చోరీలకు పాల్పడుతున్న ముఠాను పెనుకొండ పోలీసులు అరెస్టు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అందించిన వివరాల మేరకు జిల్లాలో దొంగతనాలకు నేరాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వారి వద్ద నుండి 27 తులాల బంగారు ఆభరణాలు, దాదాపు 36,40,000 విలువ చేసే బంగారు, ఒక ద్విచక్ర వాహనం, దొంగతనాలకు ఉపయోగించే ఒక ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. పై జిల్లాలో దాదాపు 25 కేసులు నమోదయ్యాయని, దొంగలించిన బంగారు సొత్తు అంతా పావగడ కర్ణాటక ప్రాంతం ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టినట్లు, దానిని రికవరీ చేశామని, వీరంతా కర్ణాటక ప్రాంత వాసులని, రాత్రిపూట ద్విచక్ర వాహనంలో వచ్చి రెక్కీ నిర్వహించి అర్ధరాత్రి దాటిన తర్వాత తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. వీరిపై కేసులు నమోదు అయ్యాయని, ఇంకా ముఠాలో ఒక సభ్యుడుని అదుపులోకి తీసుకోవాలని, వీరందరినీ కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని ఎస్పీ వెల్లడించారు. అంటే 2024 నుంచి 2026 లాస్ట్ అఫెన్స్ 9/2026 వరకు 11 అఫెన్స్లు ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో 2 బైక్ అఫెన్స్, రిమైనింగ్ 9 కూడా హెచ్బి బై నైట్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 13 తులాలు అంటే 130 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, తర్వాత 2 బైక్ని సీజ్ చేయడం జరిగింది. దీని విలువైనది దాదాపు మీకు 19 లక్షలు, అంటే 19,50,000 వరకు విలువ ఉంటుంది. సో వీళ్ళు మెయిన్ ఎస్పెషలీ అరుణ్ కుమార్ అండ్ గ్యాంగ్, వీళ్ళందరూ కూడా మన జాజురానగల్లి అని చెప్పేసి పావగడ తుమ్కూరు డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. మన బార్డర్ నుంచి దాదాపు 20-26 కిలోమీటర్లు వాళ్ళు నివేశిస్తుంటారు. వీళ్ళు బొమ్మలాటాల కులం అంటారు, వాళ్ళ కులానికి చెందిన వాళ్ళు. వీళ్ళు చేసిన అఫెన్స్లు అన్నీ కూడా వాళ్ళు నైట్ రావడము, వాళ్ళని వచ్చేసి ఒక బైక్లో వచ్చేసి డ్రాప్ చేయడము, వాళ్ళు ఊరు అవుట్స్కట్స్లో పడుకోవడము, మళ్ళీ నైట్ 12 o'clock అలాగా స్టార్ట్ చేస్తూ అలాగా ఒక 2-3 అఫెన్సెస్ చేసుకుని వెళ్ళిపోవడం అనేది ఒక ఎంఓగా పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఇన్వాల్వ్ అయిన అఫెన్సెస్ని మనం ఆల్మోస్ట్ ఒక 1 month ముందే డిటెక్ట్ చేయడం జరిగింది. కాకపోయినా వీళ్ళని పట్టుకోవడం కూడా కొంచెం ఛాలెంజ్ అయింది. మనం కొన్ని వెయిట్ చేసి పికప్ చేసాము. దీనిలో వాళ్ళు ఫ్యామిలీకి చెందిన ఆడవాళ్ళు కూడా ఈ చోరీలు ఇన్వాల్వ్ అవ్వడము, తర్వాత ఆ నగల్ని వాళ్ళు పెట్టుకోవడం అని చెప్పేసి వాళ్ళ పాత్రలు కూడా ప్రూవ్ అయింది. కాబట్టి వాళ్ళని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది అనమాట.